అందరికి నేనైతే ఒకటి చెప్తా, తిన్న తర్వాత కాదు కానీ ఇప్పుడైతే అందరిని ఇది ట్రై చేయమని చెప్తా. స్మెల్ అయితే తొలగొట్టేస్తుంది. ఉషా మాల్పూరిస్ కిచెన్ ఉంది హైదరాబాద్ లో, మన నాగశౌర్య వాళ్ళ అమ్మగారు మెయింటైన్ చేస్తారు. ఇక్కడ బిర్యానీ ఉన్నట్టుంది. నిజంగా బాగుందిరా. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఏంట్రో మా టైగర్ గారి కిచెన్ లో వ్లాగ్ మొదలు పెడుతున్నాడు. ఏదో కుకింగ్ వీడియో ప్లాన్ చేశాను అనుకుంటున్నారు కదా, నిజమే. ఈ రోజు కుకింగ్ వీడియో ఒకటి ప్లాన్ చేశాను. అదే మటన్ కుక్కర్ పొలావ్ అనమాట. చికెన్ సరిగ్గా రాదు, నీకు మటన్ ఏమి వండుతారా అని మీరు అనొచ్చు, కానీ నిజంగా నేను మటన్ చాలా బాగా వండుతాను. ఇది నా సొంత రెసిపీ, కాకపోతే ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం నేను ప్రయోగం చేస్తున్నాను, మీకు ఆ ప్రయోగాన్ని చూపించబోతున్నాను. దేవుడి దయ వల్ల అంతా బాగానే వస్తే ఓకే, యాజ్ యూజువల్ బాగా రాకపోతే మనం ప్రతి వీడియోలో జరిగేదే. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా బాగా వచ్చింది. మటన్ వండడానికి కారణం ఏంటంటే చికెన్ వండుతుంటే మీరు తిడుతున్నారు, ఎందుకంటే బయట బర్డ్ ఫ్లూ ఏదో ఫ్లూలు నడుస్తున్నాయని చెప్పేసి సోషల్ మీడియా చూస్తున్నారు. అది నిజమై ఉండొచ్చు, కాకపోతే న్యూస్ లో చూసాను నేను. రిపోర్ట్ ఏంటంటే 70 degrees Celsius 80 degrees Celsius లో కుకింగ్ చేసుకుంటే అలాంటి ఫ్లూ అయినా సరే వైరస్ అది చచ్చిపోద్దంట. అయినా సరే మీరు ఎలాగో తిడతారు ఆ కామెంట్ లో, నేను తిట్లు చూడలేక మటన్ రెసిపీ ఉంటుందని అనమాట. దానికి కావాల్సిన తెప్పించాను. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చేద్దాం. దానికి కావాల్సిన మెయిన్ పుదీనా. బాబు ఎంత పుదీనా తెచ్చేసారండి మా వాళ్ళు. నెక్స్ట్ కొత్తిమీర. మటన్ చూడండి, నార్మల్గా అయితే మటన్ కవర్లు వేస్తారు పెద్ద పెద్ద సిటీల్లో, ఇక్కడ మా పల్లెటూరులో ఇలాంటి ఆకులు వేస్తారు అనమాట. ఏంటంటే పీసులు చికెన్ మటన్ కర్రీ కన్నా పెద్ద పీసులు, బిర్యానీ కన్నా చిన్న పీసులు కొట్టించుకున్నాను. అలాగే ఉన్నాయి సేమ్. చూడండి ఈ పీసు, ఇది కాదు, ఇది కొంచెం చిన్నదైంది. అదేలే ఇంచుమించు ఈ పీసు ఉంటే కరెక్ట్ గా ఉంటది పలావ్, మటన్ పలావ్ కి. 1/2 kg మటన్ కి 1/2 kg రైస్ తీసుకున్నా. 2 సార్లు రైస్ కడిగేసి బియ్యాన్ని నానబెడుతున్నా. ఒక అరగంట, ఒక గంట నానితే సరిపోద్ది. నెక్స్ట్ మటన్ కూడా నీట్ కడిగేసుకుని కొత్తిమీర పుదీనా ఆకులను ఇలా ముక్కల కింద చేసుకుని కడిగేసుకుని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి. ఇందులో ఒక పచ్చిమిరపకాయ కూడా వేస్తున్నాం. పెట్టామా. నెక్స్ట్ పేస్ట్ అది చేసుకున్నాం కదా మనం, దాన్ని అయ్యి బాబాయ్ మరీ పలసగా అయిపోయింది. చాలే ఇందులో వేసుకుని అమ్మ కొంచెం సాల్ట్ ఇలా ఇవ్వు. మరీ పలసగా అయిపోయింది. ఎంత పలసగా చేసుకోకండి మీరు, చక్కగా ఉండాలి పేస్ట్ లాగా. ఎయ్ చాలు 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 ఎయ్ కొద్ది. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకుని దీన్ని అలాగా పక్కన పెట్టేద్దాం ఒక అరగంట గంట. బేసిక్గా నైట్ అంతా పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది. నెక్స్ట్ ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసేసుకోవాలి మాయా. ఇంకా డైరెక్ట్ కుక్కర్ ఎక్కిచ్చేద్దాం. తను హీట్ ఎక్కిన తర్వాత అమ్మ ఏంటమ్మా ఎన్ని రోజులు పడుతుంది ఇంక ఇది. కొంచెం ఆయిల్, ఎందుకంటే నెయ్యి కూడా వేసి ఇది ఆయిల్ నెయ్యి హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 3 స్టార్ పువ్వు, ఒక చిన్న ముక్కలు దాల్చిన చెక్క, యాలక్కాయలు, ఇది ఏంటమ్మా ఇది పువ్వు జాపత్రి ఈ 3 వేసేసుకుని సాజీరా వేసుకుంటే కూడా బాగుంటది. సాజీరా లేదు మన దగ్గర, అందుకని ఇవే వేసి ఇది వేపి కొంచెం ఇది దిగింది అన్న తర్వాత నెక్స్ట్ పలావాకు వేయడం మర్చిపోయాను. పలావాకు ఇలా చింపేస్తేనే దిగుద్ది ఫ్లేవర్. నేను అలాగే వేస్తాను. మరి ఇలాగా 3 పలావాకులు వేసి ఒక్కొక్కటి గుర్తొస్తుంది ఒకదాని తర్వాత ఒకటి. లవంగాకులు వేయడం మర్చిపోయాం, అవి కూడా వేసేసి అంతే కదా. ఇంకేం లేవు కదా, ఇంకేం గుర్తు రావట్లేదు కదా. ఓకే, ఆల్ ఫైన్. ఇప్పుడు ఇందులోది ఫ్లేవర్ మొత్తం అందులోకి దిగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ వేసేద్దాం. వేసేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత ఏం కట్ చేయట్లేదు అనమాట పచ్చిమిరపకాయలు, నేను అలాగే వేసేస్తున్నా. నెక్స్ట్ ఏగిపోయినాయి మనకు ఉల్లిపాయలు. ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయింది. ఇప్పుడు ఇందులో ఇదిగోండి ఇలాగా మ్యారినేట్ చేసిన మటన్ ఉంది కదా, ఆ మటన్ మొత్తం వేసేద్దాం దీంట్లో. అందులో ఇప్పుడు ఇక మనం వాటర్ గట్ట ఏం వేయట్లేదు అనమాట. కుక్కర్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక్క 5-6 విజిల్స్. ఎన్నిసార్లు పెడితే వస్తుంది కుక్కర్ పెట్టడం? అదిగో జస్ట్ ఒక 4 నుంచి 5 విజిల్ వేసి మళ్ళీ ఓపెన్ చేసి మొక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇక్కడ మొక్క ఉడికితేనే మనకి ప్లేట్లోకి ఉడికినట్టు వస్తుంది. మళ్ళీ రైస్ వేసిన తర్వాత ఉడకాలి అంటే అది ఉడకచ్చు ఉడకపోవచ్చు, అందుకని మొక్క నీట్ గా ఉడికేదాకా పెడతాం. మాది ఏంటంటే కొంచెం ముదురు మాంసం అనమాట, అందుకని ఒక 5-6 విజిల్స్ పెడదాం. మొత్తం 5-6 విజిల్స్ వచ్చినాయి. అది విజిల్ తీసేసాం. ఒకసారి ఓపెన్ చేసి మొక్క ఉడికిందో లేదో చూద్దాం. ఇదిగోండి చూడడానికి అయితే ఎలా అయింది. మొక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. అరే మొక్క మరీ చిన్నది ఉందిరా.
లేదు ఉడకలేదు ముక్క తీసి చెక్ చేసుకున్నాం. మంది చెప్పాను కదా ఇందాక కొంచెం ముదురు మాంసం, అందుకనే ఇంకొక 3 విజిల్స్ దాకా వేయించేద్దాం. మళ్ళీ పెట్టేసి మళ్ళీ 3 విజిల్స్ 4 పైన వేయించేసాం. ఏంటమ్మా ఇంత గట్టిగా అయిపోయింది. మటన్ ఉడికినా ఉడకపోయినా ఇంకా మనం ఏం చేయలేం. అందరికి నేనైతే ఒకటి చెప్తా. ఏం చెప్తావు? తిన్న తర్వాత కాదు కానీ ఇప్పుడైతే అందరిని ఇది ట్రై చేయమని చెప్తా. ఆ స్మెల్ అయితే దొల్లగొట్టేస్తుంది అమ్మా. అయినా ముక్క గట్టిగానే ఉంది ఏంట్రా? దాన్ని ఏం చేయలేంలే. ఇంకా ముదురుపోయిన మాంసం తీసుకొచ్చారా. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఇందాక, ఇదిగోండి ఈ నానబెట్టుకున్న రైస్ లో వాటర్ అన్ని వంపేసి నెక్స్ట్ ఇప్పుడు ఈ రైస్ ని అందులో వేసేసుకోవడమే. అన్నీ వేయాలమ్మా, అన్ని ఫ్లేవర్లో దిగాలి. కలుపుకుందాం ఒకసారి. వాటరేవా వేస్తానుండే, నీకు నాకన్నా అర్థం ఎక్కువ అయిపోయింది. అందరూ వాటర్ని సరిపోతాయి అనుకుంటున్నావేమో. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందులో 2 గ్లాసులు రైస్ వేసామన్నమాట. అందుకనే ఇదిగోండి ఈ గ్లాస్తో రైస్ వేసామన్నమాట మనం. అందుకని 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాం. ఒకటి ఇదిగోండి వేసేస్తున్నాను. ఊపితే బియ్యం వచ్చేసినాయి. అది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలిపి ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలంటే ఉప్పు, సాల్ట్ వేయాలి. సాల్ట్ చూసేనే పెద్ద ఏం లేదు, 1-2 స్పూన్లు సాల్ట్ వేసి సరిపోద్దులే. పుదీనా కొత్తిమీర కూడా దాని మీద ఎక్కువ అయిపోయింది ఏంటమ్మా. దీని తల్లి ఏదైతే అయితే వేసేసి ఇప్పుడు ఇందులో ఇందాక నెయ్యి మళ్ళీ వేసేద్దాం. దీని మీద కొంచెం గరం మసాలా వేద్దాం దీనిపైన. ఇది మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా అనమాట. అన్ని మసాలా సరుకులు వేసి వేపి దాన్ని పొడి చేసుకున్నారు. బాగానే ఉందా? ఎక్కువేమీ వేయట్లేదు, లైట్ గా ఏదో మా సంతృప్తికి. గరం మసాలా అంటాడు అంటే కన్ఫర్మ్ పక్కా. అది నాకు లేని ఐడియా మా అమ్మ ఇచ్చింది. అది 3 విజిల్లు వచ్చేదాకా వెయిట్ చేసి 3 విజిల్ తర్వాత తీద్దాం. పెద్ద మంట పెడుతున్నాను. 3 విజిల్స్ వచ్చేసాక ఆపేసాం. వెంటనే కంగారు పడిపోయి విజిల్ ఓపెన్ చేయట్లేదు. మొత్తం దానికి అదే పోయిన తర్వాత ఓపెన్ చేయాలి. మొత్తానికి అయిపోయింది విజిల్ కూడా. ఇదిగోండి లోపల కూడా దమ్మేం లేదు. ఇంకా ఫైనల్ గా ఓపెన్ చేసి లోపల వాటర్ ఉన్నాయా ఏమున్నాయి అనేది చూద్దాం. దగ్గర రారా నాన్న. వావ్, ఏంట్రా అన్ని ఒక సైడ్కి వెళ్ళిపోయినాయి. సూపర్. ఇలా కింద నుంచి అయిపోయిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి అయితే బాగా కనిపిస్తుంది. కొంచెం చెమ్మగా ఉన్నట్టుందండి. నార్మల్ ఇంతే. మనం అంతే కుక్కర్లో అంతే. కుక్కర్ పొలం కింద గట్ట వాటర్ ఎక్కడ లేవు చూడు. అడుగు కూడా పట్టలేదు చూడు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కొంచెం నెయ్యి ఉంది, ఆ నెయ్యి అలా పైన వేసేసి నెయ్యి కూడా పైన వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి పద ప్లేట్లు వేసేద్దాం పదా. స్మెల్ అయితే కింద వరకు వచ్చింది. మరి స్మెల్ మాత్రం మామూలుగా లేదు మాయా. ఫస్ట్ కొంచెం దగ్గర పీసు ఎలా ఉడికిందో చూపిద్దాందా. ఇది పీసు ఉడికిందంటే బిర్యానీ బాగున్నట్టేరా. బాబా రే కాలిపోతుందిరా. సూపర్ కలిపోయిందిరా. పర్లేదు అయినా బాబు చాలా వేడిగా ఉందిరా. అదిరిపోయింది. సేమ్ ఎలా ఉందంటే ఉషా మాల్పూరీస్ కిచెన్ ఉంది హైదరాబాద్ లో, మన నాగశౌర్య వాళ్ళ అమ్మగారు మెయింటైన్ చేస్తారు. అక్కడ బిర్యానీ ఉన్నట్టుంది సేమ్. అసలు ఫస్ట్ టైం ఇలా వచ్చిందంటే తర్వాత ఇంకా అదిరిపోద్ది. నేను వండుకుని నేను తిని రివ్యూ ఇస్తే బాగోదు. వలీగడు కూడా తింటాడు ఇప్పుడు. స్మెల్ అయితేరా సూపర్. నాకు ఇందాక రైస్ వేయకుండా ముందు ఆ స్మెల్ కిందకు వచ్చి ఇదే స్మెల్ కింద వరకు వచ్చేసింది. పీస్ ఎలా ఉడికింది? పీస్ బాగా ఉడికింది. బాగా ముదురుతుంది కదా, అయినా బాగానే ఉడికిందే. చాలా బాగా ఉడికింది. అబ్బాబాబాబాబాబాబా ఒరే నిజంగా బాగుందిరా. హాట్లెట్ ఇచ్చేస్తాను నీతో. ఈ రెసిపీతో హోటల్ పెట్టచ్చు మనం. హాట్లెట్ ఇచ్చేస్తాను నీతో. నిజంగా బాగుందిరా. కక్కురు తొల్ల కొంచెం ఉండేందుకు ఎక్కువ ఉండొచ్చు కదా. ఎలాగో పోద్దని 1/2 కేజీ మటనే తెప్పించా. దాని మీద అంత కాన్ఫిడెన్స్ నీకు. అది భయ మ్యాటర్. నిజంగా పలావ్ అయితే సూపర్ వచ్చింది. పక్కా ట్రై చేయండి. ఏవైతే చెప్పానో నేను ఎలాగైతే చేశానో అలానే ట్రై చేయండి. కొంచెం అటు ఇట్లో వచ్చినా సరే నెక్స్ట్ టైంకి ఇంకా అదిరిపోద్ది. ఇప్పటిదాకా మనం చాలా కుకింగ్ వీడియోలు చేసాం కానీ అన్నట్లతో కంపేర్ చేసుకుంటే ఈ రెసిపీ బెస్ట్ వచ్చింది. అలానే ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మాయా. ఇక్కడ దాకా వీడియో చేశారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. జై హింద్.